అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు మంత్రిగా ఉన్నప్పుడే జరిగినది. సో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారు? మీరు ఆ జిల్లా మంత్రిగా ఉన్నారు అప్పుడు. అసలు మార్చి 15, 2019 నాడు అప్పటికే ఆపద్ధర్మ ప్రభుత్వం, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం. షెడ్యూల్ వచ్చిన వెంటనే ఎక్కడైనా కనుక్కోండి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా ఆపద్ధర్మ ప్రధానమంత్రి మాత్రమే. ఆ రోజు అయినా షిఫ్ట్ 1 అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ 1 వేసినప్పుడు ఈయన కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోతే కోర్టు ఇప్పుడు ఎవరు వద్దు, ఎలక్షన్ టైంలో ఒకరికొకరు ఇది రాజకీయంగా మారింది అని గ్యాగ్ ఆర్డర్ ఇస్తే అది పెండింగ్ పడడము, పోలింగ్ ఏప్రిల్ 11 జరగడము, మే 23 కౌంటింగ్ జరగడము. ఆ తర్వాత ఆయన షిఫ్ట్ 1 అంతకుముందు సిబిఐ కావాలంటాడు కోర్టుకు పోయి, మళ్ళీ తర్వాత సిబిఐ వద్దు షిఫ్ట్ 2 ఏర్పాటు చేసినాడు. నన్ను క్వశ్చన్ కూడా 2.5 hours క్వశ్చన్ కూడా చేయడం జరిగింది. తర్వాత మేము సిబిఐ కావాలని చెప్పినాం. సిబిఐ కావాలనే తర్వాత సిబిఐ మొత్తం సీన్ బయటికి తీసింది. ఇంటి కుక్కను చంపినారు, ఊరు బయట కుక్కలను చంపినారు, గొడ్డలి కొన్నారు, డబ్బులు దొరికినాయి, ఎక్కడి నుంచి అకౌంట్ అని బయటకు తీసినారు. మొత్తము గూగుల్ టేక్అవుట్ అని ఎన్నిసార్లు అవినాష్ రెడ్డి A1 అయిన ఎర్రగంగిరెడ్డి మాట్లాడేది. అంతకుముందు ఎర్రగంగిరెడ్డి ప్లస్ దేవిరెడ్డి శంకర్రెడ్డి A6 మాట్లాడేటి టేక్అవుట్ తీసి డేటా ఎంట్రీ తీసి చూపి. కానీ మీరంటున్నారు అన్ని ఆధారాలు ఉన్నాయి. అన్ని ఆధారాలు ఉంటే అవినాష్ రెడ్డి ఈ పాటికి జైల్లోనే ఉండుండేవారు. అవినాష్ రెడ్డి A8 ఆగనండి, అతను అరెస్ట్ పోయినప్పుడు ఒకవేళ ఆయనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉండుంటే, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉండుంటే మిగతా వాళ్ళు ఉన్నట్టుగా అవినాష్ రెడ్డి ఎందుకు జైల్లో లేరు? A8 చూపినారంటే కారణం ఏంటి? అక్యూజ్డ్ 8 అంటే నేరారోపణలు ఎవరిపైన మళ్ళీ నేరారోపణ అంటారు. A8కు గూగుల్ టేక్అవుట్ ఆధారము, A1 దస్తగిరి చెప్పిన వాంగ్మూలము, అసలు అప్రూవర్గా మారిన అప్రూవల్ ఆధారాలు ఉంటే అవినాష్ రెడ్డి ఎందుకు బయట ఉన్నారు? బయట A8 ఆంటిసిపేటరీ A1 A2 చాలా మంది ఉంటారు. అక్యూజ్డ్ 1 చాలా కేసుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పైన చాలా కేసులు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ అక్యూజ్డ్ గా ఉండటం వేరు, ఆధారాలతో ఉండటం వేరు, నేరం నిరూపితం కావడం వేరు. ఒకవేళ వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే అవినాష్ రెడ్డి బయట ఎందుకున్నారు? ఒక్కటే వినండి, అరెస్టుకు సిబిఐ కర్నూలుకు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ లేని గుండెపోటు, గతంలో వివేకానంద రెడ్డి కూడా గుండెపోటు అని వాళ్ళే చెప్పినారు. వాళ్ళ సాక్షి టీవీ రిలీజ్ చేసింది. మళ్ళీ ప్రొద్దున్నే నారాసుల చరిత్ర అని చెప్పినారు. అదేవిధంగా వాళ్ళ అమ్మకు లేని గుండెపోటు చూపించి చుట్టూ పోలీసులను పెట్టుకొని వాళ్ళ స్థానిక పోలీసులు సిబిఐని ఎంటర్ చేయకుండా బలవంతం చేసి ఇంత కోర్టుకు పోయి ముందు ఆర్టిసిపేటరీ తెచ్చుకునే తర్వాత కూడా A8గా సిబిఐ అంటే ఆధారాలు ఉన్నట్లయితే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చి ఉండేది కాదు, ఒకవేళ బెయిల్ వచ్చి ఉండేది కాదు. కానీ అవినాష్ రెడ్డి ఉన్నారు అని మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు, నమ్మకంగా చెప్తున్నారు, ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. అవినాష్ రెడ్డి బయట ఎందుకున్నారు? అసలు అన్ని ఆధారాలు ఉండబట్టే కదా సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే ప్రత్యేక దర్యాప్తు సంస్థ A7 వాళ్ళ నాన్నను అరెస్ట్ చేయడమే కాకుండా వైఎస్ భాస్కర్ రెడ్డిని, A6 దేవిరెడ్డి శంకర్రెడ్డిని, A5 ఉదయ్ కుమార్ రెడ్డిని, వరుసగా ఎర్రగంగిరెడ్డిని A1 దస్తగిరిని అందరిని అరెస్ట్ చేసిన తర్వాత ఇతని కూడా అరెస్ట్ రోజు జరిగిన కార్యక్రమమే ఈ దారుణమైన అడ్డు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండడానికి బీజేపీ ఏమైనా సాయం చేసిందా? అసలు బీజేపీకి సహకరించిందే అతను A8గా ఉండడు కూడా. A8 లేకుండా పోయేవాడు. A8 అయినాడంటే సిబిఐ తన పని తను చేసింది, ఇంకా దూకుడుగా చేయలే. నేను మొన్న కూడా షర్మిలమ్మ దూకుడుగా ఆ కార్యక్రమంలో చేసి ఉండాల్సింది. కాబట్టి నేను మొన్న కూడా చెప్పిన 80% న్యాయం జరిగింది, కానీ మరొక 20%. కానీ సిబిఐ ఉండేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో, సిబిఐ మీరున్నది బీజేపీలో, ఎందుకు సిబిఐ దూకుడుగా చేయలేదని? ఆ రోజు దూకుడుగా స్థానికంగా చాలా అలజడులు జరుగుతాయి. ఎస్పీ గారు స్వయంగా సిబిఐ లాంటి సంస్థలు అలజడులకు భయపడిపోతాయా? అలజడి కాదు, అల్లకల్లోలము మనుషులు ఏమన్నా జరిగితే స్టేట్ గవర్నమెంట్ సహకారం లేకుండా అడ్డు పెట్టడం వల్ల అన్ని టీవీల్లో వచ్చింది ఏ విధంగా మనుషులు పెట్టినారు, ఏ విధంగా అల్లలు చేసినారని. ఆ విధమైన పరిస్థితిలో కన్స్టిట్యూషన్గా కొంత పోవడం, సెసులుబాటు జరగడంతో తను ఇంత లోపల స్పెషల్గా బెయిల్ తెచ్చుకున్నాడు యాంటిసిపేటరీ. ఇది కారణం. రెడ్డి గారు
బీజేపీ పూర్తిగా సహకరించడం వల్లే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కేసు కానివ్వండి, లేదా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసు కానీ ముందుకు వెళ్ళలేదు. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసారి కూడా సిబిఐ కార్యాలయానికి రాలేదు. అతనిపై ఉన్న కేసులను కూడా స్టేలు తెచ్చుకుంటున్నాడు తప్ప ఇప్పటివరకు కూడా అటెండ్ కాలేదు. సో రహస్య మిత్రత్వం బీజేపీతో ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి? అసలు ఉండింటే కేసులు తీసేసేవాళ్ళు. ఆ కేసులు పెండింగ్ ఉన్నాయి. లల్లు ప్రసాద్ యాదవ్ది ఒకసారి గమనించండి, ఇప్పటికి ఇంకా ముందు కేసులు, అతనికి కూడా అలా కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇది జ్యుడిషియల్లో జరిగే యొక్క సబ్జెక్టును బట్టి పోవాల్సిందే తప్ప ఇష్టం చుట్టూ దూకుడుగా పోయి లాక్కపోయి లోపలేసేదానికి లేదు. జ్యుడిషియల్గా ఒక జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ ద్వారా అతని యొక్క అవగాహనతో ఆలస్యానికి కారణమవుతుంది తప్ప బీజేపీ ఆ విధంగా ఉంటే అసలు కేసులు ఎత్తేసేవాళ్ళు. అలా పెండింగ్ ఎందుకు ఉంటాయి? సహకారం ఉండింటే. కానీ ఎందుకు సిట్ 1-2లో మిమ్మల్ని విచారించాల్సి వచ్చింది? మీపై ఉన్న ఆరోపణలు ఏంటి? అప్పుడు మీపైన ఆరోపణలు వచ్చాయి, బీటెక్ రవి పైన ఆరోపణలు వచ్చాయి, మిమ్మల్ని ఏం విచారించారు అప్పుడు? అసలు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మార్చి 15 నాడు, అంటే 15th మార్చి 2019 నాడు చంద్రబాబు గారి యొక్క డైరెక్షన్లో ఆదినారాయణ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో, బీటెక్ రవి యొక్క లోకల్ ఆధ్వర్యంలో, సతీష్ రెడ్డి అని ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో చేరిన అతని వలన అందరూ కలిసి చేసినామని ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసినారు, ప్రాథమిక నివేదిక. ఆ తర్వాత సిట్ 1 చంద్రబాబు నాయుడు గారి యొక్క వేయడం, ఆ తర్వాత గవర్నమెంట్ పడిపోవడం, సిట్ 2 వేయడం, దాదాపు 2.5 గంట పాటు విచారించినారు. విచారించినప్పుడు అన్ని విషయాలు నేను చెప్తూ ఒకే మాట ఇట్లా కూర్చునే అందరినీ, దాదాపు 10 మందికి పైగా పోలీస్ అధికారులు, మీ ఆత్మసాక్షిగా, మీ సంతానమ సాక్షిగా మేము చేసినామని నమ్మినారని నేను క్వశ్చన్ అడిగినా. మేము అలాంటి క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పమండి, కేవలం ఒక ప్రణాళిక ఇచ్చినాం, ఒక షెడ్యూల్, ఈ విధంగా షెడ్యూల్ ఇచ్చినారు, ఆ షెడ్యూల్ ప్రకారమే క్వశ్చన్లు, అంతకు మించి మేము లేదంటే కూడా నేను దానికి అన్ని సమాధానం చెప్పిన తర్వాత ఇది ఏదో దొంగాట జరగబోతుందని నేను గమనించి వెంటనే సిబిఐ కావాలని హైకోర్టు, అమరావతి హైకోర్టుకు పోవడం, అమరావతి హైకోర్టు రెస్పాండ్ కావడం, నేను ఒక సీనియర్ జడ్జిని, అడ్వకేట్లు, గతంలో ఆయన జడ్జి, హైకోర్టు జడ్జి బసంత్ అని ఆయన తీసుకొని రావడం వలన వాస్తవ పరిస్థితులని బయటకు తీయడం, మార్చి 11 నాడు 2020లో జడ్జిమెంట్ రావడం, ఇది సిబిఐని. ఆ సిబిఐ ఎంక్వైరీ తర్వాతనే మొత్తము ఎందుకు మిమ్మల్ని ఎందుకు అనుమానించాల్సి వచ్చింది? అసలు వివేకానందకు ఉన్న వైరం ఏంటి? వైరం ఏమైనా ఉందా? వివేకానంద రెడ్డి వైరం కాదు, ఆయనకు వివేకానంద రెడ్డిని ఓడిడం ఆయనకు జగన్ రెడ్డికి సహించలే. మా చిన్నారిని ఓడించేదానికి బీటెక్ రవిని ముందుకు తోసినాడు. కాబట్టి అంటే వైఎస్ వివేకానంద ఓడిపోవడం జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. అదే కాదు, నేను ఇంకా తెలియదు, మీరు అడగలే క్వశ్చన్. ఒక కోడికత్తి కేసు కూడా నా మీద రుద్దినాడు. నేను అనేది అది కాదు, వైఎస్ వివేకానంద రెడ్డికి ప్రేమ ముందే వైఎస్ వివేకానంద రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉంది, అందుకే వివేకానంద ఓడిపోవడం జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు, రైట్? కాదు, వివేకానంద రెడ్డి తన గ్రూప్ లీడరు, తన గ్రూప్ లీడర్ తర్వాత ఓడిపోయిన తర్వాత నాకు షర్మిలమ్మ గారికి ఎంపీ కావాలా లేదా నాకు కావాలని డిమాండ్ పెట్టడం, అది ఆయనకు నచ్చలే. ఆయన వాళ్ళకు కుటుంబ సభ్యులకు వాళ్ళిద్దరికీ ఉండాలి పదవులు, ఏదర్ భారతి ఆర్ జగన్ రెడ్డి. ఆ భారతి గారికి లేని కారణంగా ఈయన రోజు క్వశ్చన్ ఎందుకని మాకు ఓపెన్గా చెప్తున్నారు. ఈ క్వశ్చనే ఆ షర్మిలమ్మ గారికి ఎంత ఒప్పించుకునే మొన్న మీటింగ్లో మార్చి 15, 2024 మొన్న 20 days బ్యాక్ అక్కడ కూడా చెప్పడం జరిగింది. మా చిన్నాన్న నా ఓటు నా యొక్క ఎంపీ సీటు అడగడమే కారణమా, ఆ కారణమే రైజ్ అయ్యి రేపు భవిష్యత్తులో ఇంతకుముందు మా అమ్మకు పోటీ చేసినాడు. గతంలో నాకు ఎంపీ వదలమంటే వదలలేదు, గతంలో జరిగింది అది. 99లో ఎంపీ పదవి నేను పోటీ చేస్తానని అడిగినాడు, మళ్ళీ 24లో అడిగినాడు, 24 అంటే 2004లో అడిగినాడు. 2004 తర్వాత మళ్ళీ సోనియా గాంధీ దగ్గర పోయి నన్ను ఎంపీగా డ్రాప్ కమ్మంటున్నారని పోయి చెప్పినాడు. నాకు ఎన్నిసార్లు అడ్డపడినాడు, అమ్మ మీద పోటీ చేసినాడని ఆయనకు లోపల దాక్కునేది. ఆ దాక్కునేదాన్ని మళ్ళీ అడగడంతో రైజ్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.